హాయ్ ఫ్రెండ్స్, తీపి గుమ్మడికాయ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. తీపి గుమ్మడికాయ పైపులు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తురుముకోండి. ఇక్కడ బెల్లానికి బదులు నేను తాటి బెల్లం అనేది తీసుకున్నాను. ఆరోగ్యానికి మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది హల్వా అనేది. కడాయిలో నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకోండి. చూడండి, నేను చిన్నగా ఎలా తురుముకున్నానో చూపిస్తున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటాయో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేయించుకోండి. కాజు, పిస్తా, బాదాం, గుమ్మడి ఇత్తనాలు అన్నీ వేయించుకున్నానండి. అదే కడాయిలో తురుముకున్న గుమ్మడికాయ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి అలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన ఒక గ్లాస్ పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలలో గుమ్మడికాయ అనేది మగ్గడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి హల్వా అనేది. ఒక 5 మినిట్స్ అనేది ప్లేట్ మూత పెట్టేసేయండి. ఈ పాలలో గుమ్మడికాయ అనేది మగ్గిపోతుంది, మనకు తొందరగా కూడా దగ్గరగా అవుతుందండి. ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు తాటి బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ తాటి బెల్లం యాడ్ చేయడం వల్ల కలర్ అనేది కొంచెం చేంజ్ అయిందండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తీపి గుమ్మడికాయ కనుక మీరు బెల్లం అనేది చూసుకొని వేసుకోండి. ఇది దగ్గర పడిన తర్వాత ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. ఇది 2 రోజులైనా నిల్వ ఉంటుందండి. ఈ గుమ్మడికాయ హల్వా అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి. ఎక్కువ మరీ చేసుకోవద్దండి, ఎక్కువ తినకూడదండి. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి. ఈవినింగ్ కానీ, ఉదయం కానీ, ఈ పిల్లలకి స్నాక్స్ కానీ ఇలా చేసి పెట్టండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.